ఎమ్మెల్యేకి ఎంపీకి డిఫరెన్సెస్ ఏంటి చెప్పను ఇంకా. సరే వాళ్ళ కోసం కాదు నేను అడుగుతున్నా కదా ఒకసారి. అది కూడా తెలియదు అంటారు కదా, తెలియనట్టే ఉండదు. శిరీష మీకు ఎంత ఇచ్చింది మీ ఛానల్కి? అసలు తనకు అంతగానో ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సరే నువ్వు మాకు ఎంత ఇచ్చినావు? మళ్ళీ నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? నన్ను క్వశ్చన్ చేసే ధైర్యం ఉన్నప్పుడు, అన్న అని నేను నోరారే పిలిచినప్పుడు చెల్లె పోటీ చేస్తే రాడా? శిరీష పెళ్లి అది ఎవరితో అంటే డైరెక్ట్ పల్లవి ప్రశాంత్ తో పెళ్లి కుప్పుకుంది అని చెప్పేసి ఫొటోస్ పక్కన పెట్టి పెళ్లి ఫోటోలు అవి కూడా ఇక మంచి కూడా దడుచుకొని చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు అలర్జీ అంతా బయట పెడితే ఇక నిద్రలు కూడా రావు. ఆల్రెడీ నిద్రలు పోలేరు కొంతమంది. ఎందుకంటే ఈయన రైతు బిడ్డ అనేసి. సో ఇప్పుడు కాడికి కాదు, ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా చేసినంత ఈజీ అయితే ఎంపీగా చేయడం అయితే కాదు. ఎమ్మెల్యేగా వేసినప్పుడు కూడా ఎమ్మెల్యే అంటే అంత ఈజీ కాదు అనుకో. నెక్స్ట్ ఎంపీకి వేస్తే ఈజీ అయిపోతుంది. నీకు ఓట్లేసి గెలిపించింది నాగర్ కర్నూలు నియోజకవర్గం కదా? అవును. సో ఆ శిరీష అక్కడ ఎక్కువ ఉండాలి కానీ హైదరాబాద్లో వచ్చి ఆమె ఏం చేస్తుంది అసలు? జుట్టు ఆల్రెడీ కొంచెం బట్ట అయింది, వాళ్ళు చెప్పింది చేసి ఇంకా బట్ట అవుతుంది. శిరీష ఇంతవరకు ఎంత మందికి హెల్ప్ చేస్తుంది? కోట్లు లేవు కదా, కోట్ల కట్టలు వచ్చి పడితే బాగానే ఉంటుంది కానీ పడతలేవు కదా. చాలా మంది ఏమంటున్నారంటే శిరీషకి రీల్స్ చేసుకోనికి టైం ఉంది, ప్రమోషన్స్ చేయడానికి టైం ఉంది, ఫ్యాషన్ షోలు దారుణంగా వచ్చినాయి కామెంట్స్. దాని మీద పెట్టే ఇంట్రెస్ట్ ఇట్లా ధర్నాలు జరిగినప్పుడు వాళ్ళు రావచ్చు కదా, రారెందుకు? రీసెంట్ గా జియో 46 రద్దు చేయాలంటూ నువ్వు కాల్ చేసి పిలిచాను నేను. సో శిరీష నువ్వు ఒక వీడియో పెట్టినావు, నేను ఇల్లు కడుతున్నాను మళ్ళీ అని చెప్పేసి ఒకటి. మరి ఆ అమౌంట్ నీ పర్సనల్ అమౌంటా లేకపోతే పబ్లిక్ నీకు సపోర్ట్ చేసినప్పుడు ఇచ్చారు కదా? బర్రెలక్కకు 2 బిల్డింగ్లు ఉన్నాయి, ఇన్ని ఎకరాల ఆస్తి ఉంది, ఇన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి. అది పిచ్చిది కాదు, ఎర్రిది కాదు. శిరీష కాల్స్ అసలు పిక్ చేయట్లేదు, ఆమెకు జర బాగా పొగరు ఎక్కువైంది. పొగరు వచ్చింది, బల్బ్ వచ్చింది. నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే ఓపెన్ ప్లాట్స్ మరియు సింప్లెక్స్ హౌసెస్ రెండు కలుస్తున్న ఒకే ఒక్క DTCP మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రా వారి SDR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFT లో ఇల్లు కూడా కట్టిస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంటాక్ట్ 8297044545. హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సౌమ్య. ప్రస్తుతం మన ముందు శిరీష బరలక్క ఉన్నారు. ఎంపీగా పోటీ చేస్తున్నా అని చెప్పేసి వీడియో అయితే రిలీజ్ చేశారు. తనతో ఒకసారి మాట్లాడదాం. చాలా మంది చాలా రూమర్స్ అయితే చేస్తున్నారు, వాటన్నిటికీ ఒక పులి స్టాప్ పెట్టాలంటే తను ఈరోజు మాట్లాడాల్సిందే కాబట్టి మాట్లాడదాం. నమస్తే శిరీష. నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నా. సో ఎలా ఉంది లైఫ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత? హ్యాపీ. ఎప్పుడైనా ఫీల్ అయినావా అంటే ఎలక్షన్ తర్వాత ఓడిపోవడం? ఏం ఫీల్ అవ్వాలి, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం గట్టిగా అనేసి స్ట్రాంగ్గానే ఉన్నా. ఓకే, నువ్వు వీడియో ఒకటి రిలీజ్ చేసినావు, దానికంటే ముందు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అంటే చాలా మంది నాకు కాల్ చేసి ఒకప్పుడు మీరు శిరీషకు సపోర్ట్ చేశారు కదా, అవును, మరి ఇప్పుడు ఎందుకు తన మీద చాలా మంది ఇట్లా రూమర్స్ క్రియేట్ చేస్తుంటే మీరు ఎందుకు మాట్లాడట్లేరు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకో క్వశ్చన్కి కూడా నువ్వు ఆన్సర్ చేయాలి శిరీష ఈరోజు. శిరీష మీకు ఎంత ఇచ్చింది మీ ఛానల్కి? అసలు తనకు అంతగానో ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. మేము మీకు ఎంత ఇచ్చినాం అసలు? అదే సరే నువ్వు మాకు ఎంత ఇచ్చినావు? ఎంత ఇవ్వాలి చెప్పు. అదే ఒక్కసారి వాళ్ళు ఏదో ఒకటి అనే ఉంటారు కదా ఇంత ఇచ్చిందని. సో ఎన్ని లక్షలు తీసుకున్నారు మీరు? అంత సపోర్ట్ చేస్తున్నారు? ఎన్ని లక్షలు ఇవ్వలేదు. వీళ్ళు నాకు సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఎలక్షన్ల కంటే ముందు నుంచే అన్న పరిచయం అనమాట. సో మా ఇద్దరి మధ్యలో అన్న చెల్లెలు అనే ఒక బాండింగ్ ఉంది. సో అన్న ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తాడు. సో అన్న అని నేను నోరారే పిలిచినప్పుడు చెల్లె పోటీ చేస్తే రాడా? సో ఇన్ని లక్షలు ఇచ్చి ఇన్ని లక్షలు, అవన్నీ ఫేక్ ప్రచారాలు వస్తాయి. సో ఎవరు పట్టించుకోవద్దు. ఈరోజు శిరీష అన్ని లక్షలు మాకు ఇచ్చిందే అయితే మరి చాలా ఛానల్స్ వచ్చినాయి, మరి వాళ్ళందరికీ కూడా ఇచ్చినట్టేనా? ఎందుకు? అంతే కదా. సో ఇంకోటి శిరీష, ప్రస్తుతం నేను ఒక 10 days నుంచి చూస్తున్నా యూట్యూబ్లో బిగ్ బాస్కి వెళ్ళాలి అని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినావు. బట్ ఇప్పుడు నీకు ఆ థాట్ ఉందా లేదా అనేది ఎవరికి తెలియదు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి రేస్ చేస్తున్నా. నేను కొన్ని ఛానల్స్లో చూశాను, సీజన్ 8కి శిరీష ఒక లీస్ట్లో ఉంది పేరు అని చెప్పేసి మాట్లాడుతున్నా. నాకు కూడా తెలియదు, నువ్వు అంటుంటేనే తెలిసింది. అంతేనా? నాకు కూడా బిగ్ బాస్ సీజన్లో 8లో ఉందనేది నాకు కూడా తెలియదు. సో ఇంతకుముందు బిగ్ బాస్కి వెళ్ళాలని నాకేం లేకుండే. సో బిగ్ బాస్ కూడా నేను చూసేదాన్ని కాదు. రీసెంట్గా పల్లె ప్రశాంత్ అన్నయ్య పోయినాక సో అప్పుడు కొంచెం రైతు బిడ్డ కదా అన్నకు చూద్దాం ఎట్లుంటుంది అనేసి ఏదో ఒక 2-3 రోజులు చూసిన తర్వాత నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఇంక అక్కడ వెళ్ళిపోవడం, తర్వాత సిచ్యువేషన్ మీకు తెలుసు, ఫోన్ చూసేంత టైం లేకున్నది. సో ఇక అవన్నీ నేను పక్కకు పెట్టేసిన. తర్వాత ఏమైంది అనేది ఇక
అంత తెలియదు. లాస్ట్కి విన్నింగ్ రోజు చూసి నాకు అంతే. విన్నింగ్ రోజు నేను నీకు కాల్ చేసి ఒక లైవ్ కాల్ తీసుకున్నప్పుడు పల్లవి ప్రశాంత్ అన్న విన్ అయ్యింది అని చెప్పేసి నేను నీకు చెప్పిన ఆ రోజు. చెప్పినాక నువ్వు ఒక వీడియో చేసినావు. అవును. ఆ వీడియో చేసిన తర్వాత నువ్వు ఏ రోజన్నా పల్లవి ప్రశాంత్కి మళ్ళీ కాల్ చేయడం జరిగిందా? ఇంకా లేదు కాల్ చేయడానికి. అంటే నాకు వచ్చే కాల్సే ఎక్కువ. ఇక ఆయనకు రిటర్న్ కాల్ చేసి ఇప్పుడు ఎవరికైనా రిటర్న్ కాల్ చేసి అంత మాట్లాడడానికి నాకు వీలు లేదు. కానీ యూట్యూబ్లో పల్లవి ప్రశాంత్తో బరెలక్క కాల్ మాట్లాడింది, కాల్ ఫుటేజ్ అనేది లీక్ అయింది రికార్డింగ్ అని చెప్పేసి తమ్నేల్స్ పెట్టారు. ఇంకా వాయిస్ ఉంటే తెలుస్తుంది నా గొంతు ఎవరైనా గుర్తుపడతారు. ఇక జస్ట్ అది తమ్నేల్ కాడికి ఉంటుంది, లోపల మ్యాటర్ మాత్రం 0 ఉంటుంది అనమాట. సో అందులో ఇంకొకటి ఏంటంటే ఒక 3 తమ్నేల్స్ చెప్తా నేను. శిరీష పెళ్ళి అది ఎవరితో అంటే డైరెక్ట్ పల్లవి ప్రశాంత్. ఎందుకంటే ఆయన కూడా రైతు బిడ్డ, ఇప్పుడు ఆయన ఫేమ్ అయింది కాబట్టి. శిరీష ఆల్రెడీ ఫేమ్ లో ఉంది, ఇప్పుడు తను మంచిగా పోటీ చేస్తుంది. సో ఆ ఫేమ్ ని కాపాడుకోవడం కోసం పల్లవి ప్రశాంత్ తో పెళ్లి కుప్పుకుంది అని చెప్పేసి ఫొటోస్ పక్కన పెట్టి, పెళ్లి ఫోటోలు అవి కూడా ఏమో నాకు కూడా మీ ఫేసెస్ కడిగి నేను ఆ ఫొటోస్ డిస్ప్లే చేస్తాను. ఆ ఫొటోస్ పెట్టేసి చీఫ్ గెస్ట్ గా నాగార్జున గారు వచ్చారు, రోజా గారు వచ్చారు, అండ్ సుధీర్ రష్మి కూడా వచ్చారు. అంటే నాకు తెలియకుండానే నా పెళ్లి పల్లవి ప్రశాంత్ అన్నతో చేసేసి అయిపోయింది. పెళ్లికి గెస్ట్లు వచ్చారు అనమాట. ఓకే. అంటే నాకు తెలియదు మరి. అంటే యూట్యూబ్ చూడక చాలా డేస్ అవుతుంది. సో ఏదో నా వీడియోస్ నేను అప్లోడ్ చేసుకోవడం, తర్వాత నా పనిలో నేను చూసుకోవడమే కానీ సో ఇవన్నీ చూడలేదు. నువ్వు చెప్పే వరకు నాకు తెలియదు మరి పల్లవి ప్రశాంత్ అన్నతో పెళ్ళి అయింది, వీళ్ళందరూ గెస్ట్కి వచ్చారని కూడా నాకు తెలియదు మరి. అదే నేను కూడా అదే షాక్ అయినా. శిరీష మరి మాకు చెప్పాలి కదా, కనీసం మాకు కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు. అదే నాకే తెలియదు నా పెళ్ళి, మళ్ళీ మీకు షాక్ నేను అసలు. అవి ఏంటి ఇంత మరి ఎందుకు ఇంత టూ మచ్ గా చేస్తున్నారు అని చెప్పి. ఏం కావాలి? వ్యూస్ కావాలి అంతే. వ్యూస్ కావాలి. ఎవరి మట్టిలో కలిస్తే ఏంది, ఎవరి ఇజ్జతు పోతే ఏంది, ఎవరి జీవితం నాశనం అయితే ఏంది, మాకు కావాలి వ్యూస్. ఫొటోస్ ఇక వేరే వాళ్ళ తలకాయకి నా తలకాయ పెట్టడం, ఇక ఏమేమో ఏం చేసినా ఇట్లా చేయడం వల్ల ఆ ఎవరైతే ఇట్లాంటి పిచ్చి ప్రచారాలు చేస్తున్న ఛానల్స్ పైన ఇంప్రెషన్ అనేది పోతుంది. ఓకే. సో ఇప్పుడు కాడికి కాదు, ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకోవాలి. సో ఆల్రెడీ నేను చాలా వీడియోలో పల్లవి ప్రశాంత్ అన్నా నేను కనీసం పేరు పెట్టి కూడా నేను నా వీడియోలు చూడండి, పల్లవి ప్రశాంత్ అన్నకి సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఈయన రైతు బిడ్డ అనేసి నేను అన్న మళ్ళీ అన్నల్ని మ్యారేజ్ చేసుకుంటారని కూడా నాకు తెలియదు. సో వీళ్ళు కొత్తగా ఏమైనా క్రియేట్ చేస్తున్నారు మరి నాకు తెలియదు. సో నేను ఆయన అన్న సో ఇలాంటి అన్నాక కూడా ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే ఇక వాళ్ళ పాపం వాళ్ళకి ఇక. ఓకే. ఇంకొకటి శిరీష, నువ్వు ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ పైన స్ట్రైక్ వేసినావా? ఇప్పటికి నాకు స్ట్రైక్ కాదు కదా, కాపీరైట్ కూడా ఎనికి రాదు. ఎంతసేపు ఉన్నారు ఇక నా వీడియోలు తీసుకోవడం, నాకు ఎడిటింగ్, నా వీడియోలు చూసే ఉంటావు నువ్వు, ఒక్కటి ఎడిటింగ్ కూడా ఉండదు. ఆ థంబ్నెయిల్ కూడా అంత క్లాస్గా ఎడిటింగ్ ఉండదు. జస్ట్ నేను ఫోటో పెట్టి దానిపైన అక్షరాలు రాసి మాత్రం పెడతా, ఎందుకంటే నాకు ఎడిటింగ్ రాదు. సో యూట్యూబ్ ఛానల్ నేను పెట్టుకున్నా అంతేగాని ఆ స్ట్రైకులు, క్లైమ్లు, కాపీరైట్ వేయడం కూడా నాకు రాదు. ఓకే. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా చేసినంత ఈజీ అయితే ఎంపీగా చేయడం అయితే కాదు. ఎమ్మెల్యేగా వేసినప్పుడు కూడా ఎమ్మెల్యే అంటే అంత ఈజీ కాదు అనుకున్నా, తర్వాత ఈజీ అయిపోయింది. నెక్స్ట్ ఎంపీకి వేస్తా, అది కూడా అంత ఈజీ కాదు, వేస్తే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఎమ్మెల్సీ ప్రయాణం అయితే ఆపేది లేదా? ఆపను. ఓకే. ఇప్పుడు ఇంతవరకు అయితే నీకు చాలా మంది మీడియా వాళ్ళు సపోర్ట్ చేశారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు. ఇప్పుడు ఎంపీగా చేసినప్పుడు వస్తారు వాళ్ళందరూ అని అనుకుంటున్నావా? ఖచ్చితంగా వస్తారు. మనం మంచి పని చేస్తే ఖచ్చితంగా వస్తారు. నా గురించి ఆల్రెడీ మీడియా అన్న వాళ్ళకి తెలుసు నేను ఎట్లా రెస్పాన్స్ అవుతా, నేను ఎట్లుంటా అనేది. నేను ఒక మంచి పని చేసినప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారు. సో మీడియా మిత్రులు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. ఓకే. అప్పుడు కూడా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ తెలుసా ఈమెకి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది ఇట్లా మాట్లాడేది. ఎంపీ ఫుల్ ఫామ్ కూడా ఒకసారి చెప్పేస్తే. చెప్పని అప్పుడు కూడా నేనే అడిగిన అనుకుంటా. అది కూడా తెలియదని అనుకోని నేను తెలుసు అని చెప్పినా కానీ వాళ్ళు ఆల్రెడీ తెలుసు అని చెప్పినా కానీ మనకు తెలియదని అంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారో అదే అవ్వనివ్వండి. ఇక వాళ్ళు అడిగిన ప్రతి దానికి క్లారిటీ ఇచ్చుకుంటూ పోతే నేను పిచ్చిదాన్ని అయితే ఫస్ట్. ఓకే. శిరీష, ఇంకోటి ఏంటంటే నీకు ఓట్లేసి గెలిపించింది నాగర్ కర్నూలు నియోజకవర్గం కదా. అవును. సో ఆ శిరీష అక్కడ ఎక్కువ ఉండాలి కానీ హైదరాబాద్లో వచ్చి ఆమె ఏం చేస్తుంది అసలు, ఓట్లు అక్కడ కదా వేసేది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన ఊర్లోనే ఉంటురా, పట్టణంలో వచ్చి ఇండ్లు కట్టుకొని ఉండలేరా? నేను ఆల్రెడీ ఎప్పుడు చదువుకుంటున్నా, సో నేను బీఈడీ చేస్తున్నా, నాకు రికార్డ్స్ ఉన్నాయి రాసుకునేది. సో ఇక్కడ అక్కడ రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నా. సో ఎవరు అనుకుంటారు అనుకొని వాళ్ళు అనుకున్నది మనం చేయాలంటే ఇక కష్టం. ఆల్రెడీ జుట్టు ఆల్రెడీ కొంచెం బట్ట అయింది, వాళ్ళు చెప్పింది చేసి ఇంకా బట్ట అవుతుంది. సో వాళ్ళు చెప్పింది నేను ఏది చెయ్యను. సో నాకు కరెక్ట్ అనిపిస్తుంది, నేను ఏం చేయాలని కూడా నాకు ప్లానింగ్ ఉంది. సో నేను చేస్తున్నా, సో నేను కాలేజ్ చేస్తున్నా,
కాలేజ్కి రెగ్యులర్ కాలేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ కనీసం రికార్డ్స్ రాసుకోవడానికని వెళ్ళాలి కదా, అక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. సో నన్ను క్వశ్చన్ చేస్తురు, వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయరు? ఒక ఊర్లో కరెంటు పోతే గట్టిగా సర్పంచ్ని అడిగే దమ్ము ధైర్యం లేని వాళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. సో అదేదో వాళ్ళ ఊర్లో ప్రతి గ్రామంలో ఎంపీటీసీ కానీ మామూలుగా ఎంపీపీ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి అనేది ఉంటుంది. సో వాళ్ళని అడగాలి గట్టిగా, నాకు ఇది కావాలి, ఊర్లో కరెంటు పోతుంది. అడగరు, అమ్మో సర్పంచ్తో పెట్టుకుంటే ఇక మాకు ఇంకా రావాల్సిన పథకాలు భయపడతారు. మళ్ళీ నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తుర్రు? నన్ను క్వశ్చన్ చేసే ధైర్యం ఉన్నప్పుడు ఊర్లో క్వశ్చన్ చేస్తే ఊర్లో ఈ ఇబ్బంది ఉందని ఎవరు బాధపడరు. నన్ను క్వశ్చన్ చేయండి, కరెక్టే, మీరు క్వశ్చన్ చేస్తారు. ఆ అధికారం ఎవరికైనా నన్ను క్వశ్చన్ చేసే అధికారం మీకున్నప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసే అధికారం అది ఉంది, రాజ్యాంగం అనేది మనకు కల్పించింది. సో ఊర్లో కూడా ఉన్నతమైన పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్క అధికారిని అడిగి మనకు కావాల్సిన సమస్యలు మనం పరిష్కరించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నన్ను ఏ విధంగా క్వశ్చన్ చేస్తున్నారో అదేవిధంగా ఊర్లో ఉన్నటువంటి అధికారులను క్వశ్చన్ చేసి మనకు కావాల్సిన పనులు మనం చేసుకోవాలి అని చెప్తున్నాను నేను. ఓకే, ఇదంతా కూడా శిరీష ఫేమ్ కోసమే చేస్తుంది తప్ప ప్రజల కోసం ఏం కాదు అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. ఇంకా అనుకుంటారు, ఇక వాళ్ళు అనుకున్న దానికి నేను ప్రతిదానికి ఆన్సర్ చెప్పాను. ఫేమ్ కోసం చేస్తున్నా అని అంటే బర్ల వీడియో చేసినప్పుడు నేను ఫేమ్ కదా, అప్పుడు ఏం ఫేమ్ లేకుండా అట్టడుగునైతే. కానీ అప్పుడున్న ఫాలోవర్స్ ఇప్పుడున్న ఫాలోవర్స్ చాలా హైక్ కదా ఇప్పుడు నీకు. హైక్ అయినా కానీ ఫేమ్ కోసం అయితే నేను చేస్తలేను, సమాజ సేవ చేయాలని మాత్రమే చేస్తాను. ఓకే శిరీష, ఇంతవరకు ఎంతమందికి హెల్ప్ చేసినావు? మేము కొన్ని వీడియోస్ మాత్రమే ఒక 2-3 చూసుంటాను నేను ఇవి హెల్ప్ చేసినావు. సో ఇంకా ఎంతమందికి చేసినావు? అంతే చేసిన, హెల్పింగ్ చేస్తూనే ఉన్నా. నా దగ్గరకు వచ్చిన కేసులు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం చేసుకుంటా ఉండలేము కదా. నాతో అమౌంట్ కూడా అన్ని కోట్లు లేవు కదా, వీళ్ళు అన్నట్టు కోట్ల కట్టలు వచ్చి పడితే బాగానే ఉండదు, పడతలేవు కదా. నాతో ఎంత అమౌంట్ వచ్చింది అనేది నాకు ఒక క్లారిటీ ఉంది. సో ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, అది సీరియస్గా ఉందా అనేది నేను ఎంక్వైరీ చేసి హెల్ప్ చేస్తున్నాను. సో ఇంకోటి శిరీష, రీసెంట్గా GO 46 రద్దు చేయాలంటూ అవును స్టూడెంట్స్ చేసిన ర్యాలీకి నేను కాల్ చేసి పిలిచాను నీకు. శిరీష ఇట్లా ఉందంటే నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి మాట్లాడినావు కదా. ఆ నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళ నుంచి నీకు ఎప్పుడు కాల్ రాలేదా? నువ్వు ఎందుకు వెళ్ళలేవు? నాకు కాల్ రాలేదు. నేను ఏ రోజు ధర్నా జరుగుతుందనేది నాకు క్లారిటీ లేకునేది. ఎందుకంటే అంటే నేను అప్పటికి నా ఎలక్షన్ ఇవి అకౌంట్స్ చెప్పాలి మేము. సో ఆ వర్క్లో బిజీ ఉండి నేను అనేది ఇది సరిగ్గా చూసుకోలేదు, నాకెవరు కూడా ఫోన్ చేయలేదు. సో తర్వాత ఇన్స్టాలో మెసేజ్ చెక్ చేసి ఇట్లా వచ్చింది, సరే నెక్స్ట్ టైం ఉన్నప్పుడు చెప్పండి అన్న. ఇప్పటి వరకు అయితే లేదు, ఉంటే ఖచ్చితంగా వెళ్తా. ఓకే, చాలా మంది ఏమంటున్నారంటే శిరీషకి రీల్స్ చేసుకోనికి టైం ఉంది, ప్రమోషన్స్ చేయడానికి టైం ఉంది, ఇంకోటి ఏంటి ఫ్యాషన్ షోలు చాలా మంది దాంట్లో అయితే దారుణంగా వచ్చినాయి కామెంట్స్. వస్తాయి కామెంట్స్, ఎందుకు వస్తాయంటే ఇంట్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ కామెంట్స్ చేసే దాని మీద పెట్టే ఇంట్రెస్ట్. ఇట్లా ధర్నాలు జరిగినప్పుడు వాళ్ళు రావచ్చు కదా, ఇప్పుడు నువ్వు రా అనే బదులు ఇప్పుడు కామెంట్స్ పెడతారు. ఆ కామెంట్స్ చేసే వాళ్ళు అందరూ వస్తే సక్సెస్ అవుతుంది కదా, రారెందుకు అంటే కామెంట్స్ చేయడంలో ఇంట్రెస్ట్. బయట సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళకు లేదు ఇంట్రెస్ట్. ఇప్పుడు ఒక కొట్లాట జరుగుతుంది, వీడియో తీస్తారు, వీడియో తీయడంలో పెట్టిన ఇంట్రెస్ట్ ఆ కొట్లాట ఎందుకు అవుతుంది? ఆ కొట్లాట తగ్గిద్దామని ఇంట్రెస్ట్ ఎందుకు పెట్టరు? ఎందుకు పెట్టరు? ఇట్లా ఎవరైనా ఏదైనా చేస్తే మట్టి చల్లుకుంటా ఉండడంలో బిజీగా ఉంటారు కదా. సో నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది, నా పర్సనల్ లైఫ్ని కూడా నేను సాటిస్ఫై చేసుకోవాలి కదా. అట్లని చెప్పి అన్ని వీళ్ళంటారు వాళ్ళంటారు అనేది నేను పట్టించుకోను. నేను చేయాల్సింది నేను చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏమేమి ప్లాన్ చేస్తున్నావు మరి ఎంపీకి? ప్లాన్స్ అనేది సీక్రెట్స్. ఓకే, సో ప్రీవియస్గా చేసినప్పుడు కొంతమంది అడ్డుకున్నారు అని చెప్పేసి కూడా మనం ఇంటో ఈడ్చును చాలా చూస్తున్నాం మన వీడియోస్ అని. ఇప్పుడు కూడా అట్లా ఎవరైనా చేసే ప్లాన్ ప్రసక్తి ఉందంటావా? ఇంకా ఖచ్చితంగా 100% ఉంది, కానీ నేను వాటిని పట్టించుకోను. ఓకే, సో ఇప్పుడు కూడా ప్రొటెక్షన్ అడగబోతున్నావా మరి? సాధ్యమైనంత వరకు అడగను, సిచ్యువేషన్స్ని బట్టి. ఓకే, ఎమ్మెల్యేగా అంటే ఈజీగానే పోటీ చేస్తున్నావు, ఇప్పుడు ఎంపీ అంటే భయపడాల్సిన విషయమే అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మరి ఇందులో తనకు అట్లీస్ట్ ఎంట్రీ అని ఇస్తారా ఇవ్వరని కూడా కొంతమంది అనుకుంటున్నారు. మరి ఎంట్రీ ఇచ్చినా ఇవ్వకుండా దూసుకొని పోవాలంతే, తగ్గేదేలే. ఇప్పుడు పోరాటం అయితే ఆపను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రోటోకాల్ను ప్లాన్ చేసుకున్నావు, అయిపోయింది. సో ఫర్దర్గా ఇప్పుడు ఏదైనా పార్టీ వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వు అని చెప్తే అవుతుందా? తనకి మనీ ఆఫర్ చేస్తే అవ్వదు. మనీకే ఆశపడి ఉంటే ఇలా ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు మస్తు మనీ వచ్చింది నాకు, కానీ నేను పోలేదు కదా. ఎంత వచ్చింది టోటల్గా? 10 కోట్ల దగ్గర వచ్చింది. అప్పుడు అయినా కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఎందుకు వెళ్తా? ఇప్పుడు వెళ్ళవు.
ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ఇంగ్లీష్ రాదని చాలా ట్రోల్స్ అయితే చేసారు, చూసినావు అట్లీస్ట్ అది? రేవంత్ రెడ్డి గారికి ఇంగ్లీష్ రావట్లేదు అని చెప్పేసి ట్రోల్ చేసిరు, చూసినావా అవి? చూసిన. సో అంత పెద్ద సీఎం పొజిషన్లో ఉన్న అతని మీదనే ట్రోల్స్ వచ్చినాయి అంటే నీ మీద ట్రోల్స్ ఇంకెంతమంది చేస్తుంటారు? వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నావు? ట్రోల్స్ చేసి మీ టైం వేస్ట్ అని చెప్తున్నా. ట్రోల్స్ చేయడంలో పెట్టిన ఇంట్రెస్ట్ ఇలా ఎవరైనా సమాజానికి సేవ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేయడానికి పెట్టండి ఇంట్రెస్ట్. సో ఎవరో వచ్చిరు, ఆమె వచ్చింది కదా అని ఆమెను తొక్కాలని మనల్ని మనమే తొక్కుకోవడం కాదు. మనలో ఒకరు బయటకు వచ్చినప్పుడు అది నేను కానీ నెక్స్ట్ నువ్వు కానీ ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు అవసరం లేదు. వాళ్ళు వచ్చిన పని ఏంది, వాళ్ళకు వీలైతే సపోర్ట్ చేయి, లేకపోతే సపోర్ట్ కాకుండా ఉండు. ట్రోల్స్ చేయడం, ఇన్ని అని ఫేక్ ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదు. అవి ఫేక్ అని తెలిసినప్పుడు నీకు సపోర్ట్ చేసిన జనాలను నేను చెప్పు తీసుకొని కొడతారు. ఇప్పుడు నాకు ఇన్ని కోట్లు వచ్చినాయి అన్ని కోట్లు వచ్చినాయి అనేసి ఫేక్ ప్రచారాలు కొంతమంది చేస్తున్నారు. అది తప్పు అని తెలిసినప్పుడు వాళ్ళకి ఎట్లుంటుంది అనేది ఆలోచించుకోవాలి మెయిన్. ఇంకొకటి ఇంగ్లీష్ రాలేదు అని అంటే ఇంగ్లీష్ మాట్లాడాలి, మనకు వచ్చిన లాంగ్వేజ్లో మనం మాట్లాడాలి. దాన్ని కూడా ట్రోల్స్ చేయాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు భాష మనకు పర్ఫెక్ట్గా వచ్చు, తెలుగు భాషలనే ఆన్సర్ చెప్పాలి. సో ఇది రాదు అది రాదు, ఇంకా ట్రోలర్స్ ఉంటారు, వాళ్ళని పట్టుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. సో శిరీష, నువ్వు ఒక వీడియో పెట్టినావు, నేను ఇల్లు కడుతున్నాను మళ్ళీ అని చెప్పేసి ఒకటి వీడియో. మరి ఆ అమౌంట్ నీ పర్సనల్ అమౌంటా లేకపోతే పబ్లిక్ నీకు సపోర్ట్ చేసినప్పుడు ఇచ్చారు కదా? ఇల్లు కడుతున్నానే, ఇల్లు ఒక రూమ్ కడుతున్నాం అని చెప్పేసి చూసాను నేను ఒక తమ్నీల్, అందుకని అడుగుతున్నా. అయ్యో నేను కూడా అట్లనే ఫేక్ తమ్నీల్ పెట్టినా. నువ్వు కూడా ఫేక్ తమ్నీల్ పెడితే అయితే యాక్చువల్లీ అది ఎందుకు పెట్టినా అని అంటే కొంతమంది బర్రెలక్కకు 2 బిల్డింగ్లు ఉన్నాయి, ఇన్ని ఎకరాల ఆస్తి ఉంది, ఇన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి, అది పిచ్చిది కాదు ఎర్రిది కాదని కొంత పిచ్చి తమ్నీల్స్ పెట్టిరనమాట. సో అట్లా పెట్టినప్పుడు నా ఇల్లు ఇది అని నేను చూపించిన జనాలకి, అది కానీ ఇల్లు కడుతున్నా అనేది నేను పెట్టలేదు. ఇల్లు కడుతున్నా పెట్టలేదు. ఇప్పటివరకు నువ్వు కామన్గా చాలా మందికి హెల్ప్ చేస్తున్నావు కదా, యూట్యూబ్లో పెట్టినావు, మేము చూసినాం కొంతమందివి. ఇంకా రిమైనింగ్ ఇంకా డబ్బులు మిగిలినాయి అన్నావు కదా, ఇంకా వాటితో ఏం చేయాలనుకుంటున్నావు? ఎంపీ ఎలక్షన్స్కి నేను ఖర్చు మొత్తం వాటికే యూజ్ చేస్తావు. ఇప్పుడు ఇంకా మళ్ళీ నా దగ్గర అమౌంట్ లేదు ఇలా అడిగే ప్రసక్తి అయితే లేదంటే? ఇంకా అడగనులే సౌమ్య, అడిగిన కాడికి ఇక ఎత్తిపోసిన మన్ను అయితే నాకు మస్తు అవుతుంది. డబ్బు చాలామంది వాళ్ళ అవసరాల కోసం కూడబెట్టుకున్న డబ్బు, నా మీద ప్రేమతో ఒక పేద అమ్మాయి వచ్చింది, నా వంతు నేను సహాయం చేస్తాను, ఎంతోమంది నాకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇయ్యనోళ్ళు అంటున్నారు మాటలు, ఇచ్చిన వాళ్ళు అంటలేరు. మేము మీకు డబ్బులు ఇచ్చినాం, ఆ రూపాయి ఆమె ఎట్లనన్నా ఖర్చు పెట్టుకొని ఆమె అకౌంట్లో వేసేసినాం, ఆమె ఇష్టం అన్నోళ్ళు ఉన్నారు వేసిన వాళ్ళు. కానీ వేయని వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తారు, ఇది బాధ అనిపిస్తుంది. ఎట్లా అంటే ఇంత డబ్బులు వచ్చిందని ఫేక్ ప్రచారాలు. సో ఆడ ఎంత వచ్చింది అనేది నాకు తెలుసు, నా బ్యాంక్ అకౌంట్కి తెలుసు. ఈ ఫేక్ ప్రచారాలన్నిటికీ నేను అడ్డుకట్టేయాలంటే వేయలేను. కరోనా వైరస్ ఎంత స్పీడ్గా వ్యాపించిందో అంతకంటే 100 స్పీడ్లో పోతుంది ఈ ఫేక్ ప్రచారాలన్నీ. సో ఫేక్ ఏది అనేది జనాలు తెలుసుకుంటారు. సో ఇక ప్రతిదానికి నేను ఆన్సర్ చేయను, అంతే అంటూ. సో శిరీష కాల్స్ అసలు పిక్ చేయట్లేదు, ఆమెకు జర బాగా పొగరు ఎక్కువైంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పొగరు ఎక్కువైంది అన్న వాళ్ళందరూ నా ఇంటికి రండి, అడ్రస్ తెలుసు కదా, నా ఫోన్ ఇస్తా, మీరు మాట్లాడండి, అంతే. నాకు లేచినట్టు వాళ్ళకి పిచ్చి లేకపోతే నన్ను అప్పుడు అడగమనండి. సో ఎన్ని కాల్స్ వస్తుంటాయి డైలీ ఒక 500 కాల్స్ దాకా వస్తాయి. 500 కాల్స్ వస్తుంటాయి, అన్ని పిక్ చేయాలంటే కొంచెం కష్టమే. అది అర్థం చేసుకోరు కదా, పొగరు వచ్చింది, బల్బ్ వచ్చింది. నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే, నా ప్లేస్లో ఒక రోజు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంట్లో కూర్చొని 3 పుట్టలు తినుకుంటా ఫోన్ ఒత్తుకుంటా ఏం తెలుస్తుంది? తెలియదు. సో ఒక పొజిషన్కి వచ్చినప్పుడు ఎట్లుంటుంది అనేది వాళ్ళకి ఈడ నేను అనుభవిస్తున్నాను, నాకు తెలుసు నొప్పి ఎంత ఉంది, బాధ ఎంత ఉంది. చూసిన వాళ్ళకి ఇంకేం తెలుస్తుంది? తెలియదు. కామెంట్స్ బ్యాడ్గా అది ఇది పెడుతుంటారు. ఓకే శిరీష, ఫైనల్గా ఎమ్మెల్యేకి ఎంపీకి డిఫరెన్సెస్ ఏంటి అసలు? చెప్పను ఇంకా చెప్పను, ఎందుకంటే అది కూడా తెలియదు అంటారు కదా, తెలియనట్టే ఉండని. సరే నాకు తెలుసు, నీకు కూడా చెప్పాను నేను. ఎందుకు చెప్పాను అంటే ఇక వాళ్ళు ఏం చెప్పినా కానీ ఇది అది ఇక నేను నాకు తెలుసురా బాబు అన్న తెలియదనే వేస్తారు. సో వాళ్ళు తెలియదు అనుకుంటారు, తెలియనట్టే ఉండని. తెలుసు అని నాకు తెలుసు, కానీ నేను ఇంకా వాళ్ళకి ప్రతి దానికి క్లారిటీ ఇవ్వను. అప్పుడు నువ్వు పోటీ చేసినప్పుడు నీకు ఏ నాలెడ్జ్ లేదు, ఇప్పుడు నువ్వు పోటీ చేయబోతున్నావు, ఇప్పుడు ఇంకా ఏమేమి నాలెడ్జ్ తెచ్చుకున్నావు నువ్వు? ఇక ఆ నాలెడ్జ్ అంతా బయటకు పెడితే ఇక మంచిగా కూడా దడుచుకొని చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు దడుచుకుంటున్నారు ఎంపీగా చేస్తుంటేనే. ఆ నాలెడ్జ్ అంతా బయట పెడితే ఇక నిద్రలు కూడా రావు. ఆల్రెడీ నిద్రలు పోలేరు కొంతమంది, సో మళ్ళీ నిద్ర పోరు. ఇప్పటి నుంచి బుగ్గులేందుకు, అప్పుడు పెడదాం. ఓకే శిరీష, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది మీరు సపోర్ట్ చేసారు కదా, మరి ఇట్లా చాలామంది మాట్లాడుతున్నారు, అడగొచ్చు కదా అని
కొన్ని క్వశ్చన్స్ మా దాకా వచ్చినాయి కాబట్టి ఈ రోజు నేను ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగాల్సి వచ్చింది. సో అన్నిటికీ కూడా మంచిగానే రెస్పాండ్ అయినావు. సో నేనే భయపడ్డా ఇట్లా శిరీష్ అని అడిగితే ఎట్లుంటుందా అని చెప్పేసి, మీతో మాకున్న ర్యాపో డిఫరెంట్ కాబట్టి. మీరు అడగడం కూడా నాకు ప్లస్సే, నేను ఒక క్లారిటీ అనేది ఇస్తున్నా. సో తప్పుగా ప్రచారం చేసేటోళ్ళు ఈ వీడియో చూసినా కానీ వాళ్ళు చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తారు. సో ఈ వీడియోలో ఒక క్లిప్ తీసుకొని చేస్తారు, ఆ వీడియోలో ఒక క్లిప్ తీసుకొని చేస్తారు. సో ఏం చేసినా వాళ్ళు ఏమైనా చేసుకోండి, నేను చేయాల్సింది నేను చేస్తాను. ఓకే శిరీష, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.